శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్ లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్ లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి రాశిలోనే గురుడు ఉన్నాడండి. ఎక్సలెంట్. అంటే గురుడు ఉండడం ఎక్సలెంట్ ఏంటంటే మీకు 9th హౌస్ లార్డ్ లగ్నంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్గా లగ్నంలో ఉన్నాడు కాబట్టి చదువు అధికంగా ఇవ్వడము, ఎక్కువగా జ్ఞాన సంపదను పెంచడము, అలాగే మంచి విద్యను ఇవ్వడము, ఆయుష్ కూడా ఇస్తాడు. అంటే యాక్సిడెంట్స్ అవి కాకుండా కాపాడుతూ గురుబలం ఉందంటే 1,00,000 దోషాలు బాగుపడుతుంటాడు. లగ్నంలో గురుడు పెట్టిన ఏ ముహూర్తం, ఏ లగ్నం అంటే ఏ పనులు చేసినా, మంచి పనులు చేసినా గురుడు కాపాడుతూ ఉంటాడు. కానీ శుక్రతో కలిసి కేతు ఉన్నాడు, మంచివాడు కాదు కదా మీకు. కానీ ఫైనాన్షియల్గా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. శుక్రకేతుల కాంబినేషన్ మంచిదేం కాదు, మంచి ఫలితాలు ఇవ్వరు. కానీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, మీ ప్రయాణంలోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీ స్పౌజెస్ కాదు కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ కొద్దిగా వాళ్ళకైనా హెల్త్ ప్రాబ్లమ్స్, అయితే వాళ్ళ ప్రయాణాల్లో ఇబ్బందులు ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. మీ 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు అండి. 4th హౌస్ లార్డ్ కూడా మీరు ద్వితీయంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండే చదువుకు ఆటంకాలు లేకుండా డబ్బులు సమకూడతాయి. తల్లిగారు బాగుంటారు. వాహన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ మీకు అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం వలన మీకు ధనప్రాప్తి కానీ మంచి నేమ్ అండ్ ఫేమ్ అని అంటాం కదా, అవి కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. సంగీతం కూడా మీరు బాగా, సంగీతము నృత్యము ఇది బాగా మీకు చేస్తారండి. మీరు కొంతమంది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. తర్వాత తెలిసి వస్తూ ఉంటుంది ఎంత బాగుందా అని. సరే, అది పక్కన పెడితే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మంచి నేమ్ అండ్ ఫేము, మీకు మాట్లాడే విధానం బాగా తెలుసు, మీరు చాలా మందిని పోషించేవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా 7వ స్థానం కూడా గురు దృష్టి బ్రహ్మాండంగా ఉంది. అంటే వివాహాలు కుదరని వాళ్ళకి వివాహాలు కుదురుతాయి. అతి త్వరలోనే వివాహ వేడుకలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ కానీ దాంపత్య జీవితం కానీ చాలా బాగుంటుంది. అష్టమంలో చంద్రరాహులు ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమంలో రాహుతో కలిసినాడు, అంత మంచిది కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో శనికి గురుదృష్టి ఉంది. అందుకే నాన్నగారికి బాగుంటారు. మీ నాన్నగారు బాగుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు ఉన్నతమైన విద్య రీత్యా ఫారిన్ వెళ్తారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఫారిన్ వెళ్ళడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, కాశీ వంటి క్షేత్ర దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. మీకు 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడండి. కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడు. మీరు ఆశీర్వాద కలిసి ఉన్నాడు. అంటే ఏంటి, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ వారంలో ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో బాగుండడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అంశము, వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇలా ప్రమోషన్స్ వచ్చిన తర్వాత కూడా ఏరియర్స్ అంటారు సరే, డబ్బులు కూడా బాగా వస్తాయి. కుజచంద్ర కాంబినేషన్ లాభంలో ఉన్నారు కాబట్టి మీ అన్నయ్య గారికి, అక్కయ్య గారికి చాలా బాగుంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కుజచంద్ర కాంబినేషన్ వల్ల కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. రవి బుధులు దైవ దర్శనాలు, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, దేవుడి ఎంతైనా సరే ఖర్చు పెట్టాలి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎంత మీకు ఎలా ఖర్చు పెట్టడం తెలుసో అంత నిల్వ చేయడం కూడా రవి బుధుల వలన కలుగుతుంది. నేను మీ వాడరే వాడినారంటారో, డాక్టర్ వాడరే వాడినారో శర్మ ఇంతకు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి. నేను మరొకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం హాఫ్ అన్ వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచయం లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి.
అంటే మనం సపోజ్ నేనున్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం. ఈ ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది ఆ అనే అక్షరం. ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమ, తూర్ప, పడమర అంటాం కదా. ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ, జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిస్సెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతు ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ, ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ, చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా, కేతు కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడా రండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయం చేకూరుస్తూ ఉంటాడు. అటు పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయాల్లోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్నా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.